ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశం హానికరమైనవి కావు, సమాధానకరమైనవి అని ప్రభు చెప్తున్నాడు. అందుకని ఆయన ఉద్దేశం నీ పట్ల ఏమై ఉందో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటి అంటే అవి సమాధానకరమైన ఉద్దేశాలు, హానికరమైనవి కావు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేదు, నా జీవితంలో మరి నెమ్మది లేదు, నా కుటుంబంలో సంతోషం లేదు అని బాధపడుతుంటే ప్రభు ఇదను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో దేవుని ఉద్దేశాలు ఏంటంటే అవి గొప్ప కార్యాలు చేయాలని. అందుకు ఎస్తేరును మనం చూస్తాం. ఎస్తేరు తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డగా ఉంది. అలా అయితే ఎస్తేరు జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. రాజు తను ప్రేమించాడట. పరిశుద్ధ గ్రంథంలో రాజుశాలలో నుండి భోజనశాలలో నుండి భోజనం తనకు ఇవ్వబడుతుంది. 7 కన్యలను తనకు సిద్ధపాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అతి శ్రేష్టమైనటువంటి చోట ఆ రాజు అంతఃపురములో రాణి నుంచాడు. ఎవరంటే ఆమె ఎస్తేరు అని మనం లేఖనాల్లో చూస్తాం. అయితే ఆమె పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. దేవుని ఉద్దేశాలు అవి సమాధానకరమైనవి, హానికరమైనవి కావు. ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో చేయటానికి ఆశపడుతున్నాడు దేవుడు. అత్యధికముగా నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని మీరు దీవించండి. వారి పట్ల నువ్వు కలిగిన ఉద్దేశాలు ఉన్నతమైనవి, ఆశీర్వాదకరమైనవి ప్రభా. వారి కుటుంబాల్లో నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఒకవేళ బలహీనులు ఎవరైనా ఉంటే యేసు నామములో తాకి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. యవన పిల్లలను దీవించండి. వారి ఎగ్జామ్లో తోడుగుండండి, వివాహాల్లో తోడుగుండండి, గర్భఫల విషయమై తోడుగుండండి. మీ బలమైన గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.